గాట్ సమ్ బుక్స్ ఫ్రమ్ మై ఫ్రెండ్. నేను నా స్నేహితుని నుండి కొన్ని పుస్తకాలను రిసీవ్ చేసుకున్నాను. ఐ హ్యావ్ గాటన్ 2 ల్యాప్టాప్స్ బిఫోర్ 3 days. నేను 3 రోజుల క్రితం 2 ల్యాప్టాప్లు రిసీవ్ చేసుకున్నాను. ఇలా రిసీవ్ అనేటువంటి పదానికి బదులుగా మనం గెట్ని కూడా ఉపయోగించడం జరుగుతుంది. గెట్ అనగా అబ్టైన్. ఐ హ్యావ్ గాటన్ ఏ జాబ్ ఎట్ ది ఎయిర్పోర్ట్. నేను ఎయిర్పోర్ట్ వద్ద ఒక ఉద్యోగం పొందాను. దెర్ ఈజ్ ఓన్లీ వన్ వే టు గెట్ ఇట్. దానిని పొందడానికి ఒకే ఒక్క దారి ఉంది. ఇలా పొందడం అని తెలియజేయడానికి మనం అబ్టైన్ని ఉపయోగించడం జరుగుతుంది. అబ్టైన్కి బదులుగా మనం గెట్ అనే పదాన్ని కూడా ఉపయోగించవచ్చు. గెట్ అనగా బై. వాట్ ఆర్ యు గెటింగ్ ఫర్ మై మ్యారేజ్? మీరు నా పెళ్లికి ఏమి కొంటున్నారు? ఐ హ్యావ్ గాట్ ఏ పెన్ ఫర్ యూ. నేను మీకోసం ఒక పెన్ను కొన్నాను. ఇలా కొనడం అనగా బై. బై అనే పదానికి బదులుగా మనం గెట్ని కూడా ఉపయోగించవచ్చు. గెట్ అనగా బ్రింగ్. కుడ్ యూ ప్లీజ్ గెట్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్? దయచేసి మీరు ఒక గ్లాస్ నీళ్లు తీసుకురాగలరా అండి? కెన్ ఐ గెట్ యూ సంథింగ్ టు ఈట్? నేను మీకు తినడానికి ఏది అయినా తీసుకురమ్మంటారా అండి? ఇలా ఏదైనా ఒక దానిని తీసుకురావడం అని తెలియజేయడానికి బ్రింగ్ అనే పదాన్ని మనం ఉపయోగించడం జరుగుతుంది. ఇలా బ్రింగ్ అనే పదానికి బదులుగా మనం గెట్ని కూడా ఉపయోగించవచ్చు. గెట్ అనగా రీచ్ ఏ ప్లేస్. ఐ డిడ్ గెట్ టు మై హోమ్ మార్నింగ్ ఎట్ 5 o'clock. నేను మా ఇంటికి ఉదయం 5 గంటలకు చేరుకున్నాను. వెన్ విల్ యూ గెట్ దేర్? మీరు అక్కడికి ఎప్పుడు చేరుకుంటారు? ఇలా ఏదైనా ఒక ప్రదేశానికి, ఏదైనా ఒక ప్రాంతానికి చేరుకోవడం అనేటువంటి పదాన్ని తెలియజేయడానికి మనం రీచ్ని ఉపయోగించడం జరుగుతుంది. రీచ్ అనేటువంటి పదానికి బదులుగా మనం గెట్ని కూడా ఉపయోగించవచ్చు. గెట్ అనగా బికమ్ లేదా చేంజ్. దే ఆర్ గెట్టింగ్ వెరీ వెల్. వారు చాలా బాగా మారుతున్నారు. హీ ఈస్ గెట్టింగ్ వెరీ రూడ్. అతడు చాలా చెడ్డగా మారుతున్నాడు. ఇలా మారడం అని తెలియజేయడానికి మనం బికమ్ని లేదా చేంజ్ని ఉపయోగించడం జరుగుతుంది. ఇలా బికమ్ లేదా చేంజ్ అనే పదానికి బదులుగా కూడా మనం గెట్ని ఉపయోగించవచ్చు. గెట్ అనగా అండర్స్టాండ్. ఐ డిడ్ నాట్ గెట్ ఇట్. నాకు ఇది అర్థం కాలేదు. ఐ గాట్ ఇట్. నాకు ఇది అర్థమయ్యింది. డూ యూ గెట్ వాట్ ఐ యామ్ సేయింగ్? మీకు నేను ఏం చెప్తున్నానో అర్థమయ్యిందా? ఇలా అర్థం అవ్వడం అనేటువంటి పదానికి మనం అండర్స్టాండ్ అనే పదాన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఇలా అండర్స్టాండ్ అనే పదానికి బదులుగా మనం గెట్ని కూడా ఉపయోగించవచ్చు. హ్యావ్ గాట్ అనగా హ్యావ్. ఐ హ్యావ్ గాట్ 2 sisters. నాకు 2 అక్క చెల్లెళ్ళు ఉన్నారు. హ్యావ్ యు గాట్ టైమ్ ఫర్ డిన్నర్? డిన్నర్ చేయడానికి మీకు టైం ఉందా? ఇలా మనం ఏదైనా ఒకటి ఉందా అని తెలియజేయడానికి హ్యావ్ను ఉపయోగిస్తాం. మీ దగ్గర కారు ఉందా? మీకు ఇల్లు ఉందా? ఇలా నౌన్ రూపంలో మీ దగ్గర మనీ ఉందా అంటుంటాం. ఇలా ఏదైనా ఒకటి ఉందా అనేటువంటి పదానికి మనం హ్యావ్ని ఉపయోగించడం జరుగుతుంది. ఇలా హ్యావ్ అనే పదానికి బదులుగా హ్యావ్ గాట్ని కూడా ఉపయోగించవచ్చు. హ్యావ్ గాట్ టు అనగా హ్యావ్ టు. ఐ హ్యావ్ గాట్ టు డూ ఇట్. నేను ఇది చేయాలి. షీ హ్యాడ్ గాట్ టు లెర్న్ ఇంగ్లీష్ బిఫోర్ షీ కేమ్ హియర్. ఆమె ఇక్కడికి రాకముందే
ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి వచ్చింది. ఇలా ఏదైనా ఒక పనిని మనం ప్రస్తుతం చేయాలి అని తెలియజేయడానికి హ్యావ్ టుని ఉపయోగించడం జరుగుతుంది. హ్యావ్ టుకి బదులుగా మనం హ్యావ్ గాట్ టుని కూడా ఉపయోగించవచ్చు. సెకండ్ సెంటెన్స్ లో హ్యాడ్ గాట్ టు ఉంది, అనగా హ్యాడ్ టు గతంలో ఏదైనా ఒక పనిని చేయాల్సి వచ్చింది అని తెలియజేస్తుంటాం. ఇలా హ్యాడ్ టు అనే పదానికి బదులుగా కూడా హ్యాడ్ గాట్ టుని ఉపయోగించవచ్చు. గెట్ ప్లస్ వర్బ్ 3. గెట్ ప్లస్ వర్బ్ 3తో మనం సెంటెన్స్ రూపొందించాల్సినటువంటి పద్ధతి ముందుగా సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ గెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 3ని ఉపయోగించడం జరుగుతుంది. ఐ విల్ గెట్ యు అరెస్టెడ్. నేను నిన్ను అరెస్ట్ చేపిస్తాను. ఐ విల్ గెట్ యు బీటెన్. నేను నిన్ను కొట్టిపిస్తాను. షీ విల్ గెట్ ఇట్ క్లీన్డ్. ఆమె దీనిని శుభ్రం చేపిస్తుంది. ప్లీజ్ గెట్ ద రూమ్ క్లీన్డ్. దయచేసి ఆ గది శుభ్రం చేపించండి. ఇలా ఏదైనా ఒక పనిని మనం చేయకుండా వేరే ఒక వ్యక్తితో చేపిస్తాను అనే అటువంటి పదాన్ని తెలియజేయడానికి మనం గెట్ అనే అటువంటి పదంతో వెర్బ్ 3ని చెప్పడం జరుగుతుంది. ఆల్మోస్ట్ లేదా నియర్లీ ఈ రెండింటికి అర్థం దాదాపుగాని వివరించడం జరుగుతుంది. ఐ హ్యావ్ నియర్లీ డన్ ఇట్ లేదా ఐ హ్యావ్ ఆల్మోస్ట్ డన్ ఇట్. నేను దాదాపుగా పూర్తి చేశాను, అనగా 90% లేదా 95% కంప్లీటెడ్ అని తెలియజేయడం జరుగుతుంది. ఏదైనా ఒక పనిని మనము ప్రారంభించి ఒక 90% లేదా 95% పూర్తి చేశాను అనే అటువంటి పదాన్ని తెలియజేయడానికి ఆల్మోస్ట్ లేదా నియర్లీ అనే అటువంటి పదాన్ని తెలియజేయడం జరుగుతుంది. అరౌండ్ లేదా అబౌట్ అనగా ఈ రెండింటికి కూడా అర్థం దాదాపుగాని వివరించడం జరుగుతుంది. ఐ హ్యావ్ బీన్ డూయింగ్ ఫర్ అరౌండ్ 2 hours లేదా ఐ హ్యావ్ బీన్ డూయింగ్ ఫర్ అబౌట్ 2 hours. నేను దాదాపుగా 2 గంటల నుండి చేస్తున్నాను, అనగా 10% మైనస్ 2 hours ఆర్ 10% ప్లస్ 2 hours. అనగా మనము ఏదైనా ఒక పనిని ప్రారంభించి కొంత సమయం వరకు చేసి మనం అంటుంటాం, నేను ఇంత సమయం వరకు చేశాను. ఒక పనిని ప్రారంభించి ఇంత సమయం వరకు చేశాను, కానీ 5 లేదా 10 నిమిషాలు ఎక్కువగా కావచ్చు, లేదా 5 లేదా 10 నిమిషాలు తక్కువగా కావచ్చు, కానీ ఇంత సమయం వరకు చేశాను అని తెలియజేయడం జరుగుతుంది. అనగా ప్రత్యేకమైనటువంటి సమయం అని కాదండి, ప్రత్యేకంగా ఇక్కడి వరకే చేశాను అని కాకుండా చెప్పినటువంటి సమయం ఏదైతే ఉందో ఆ సమయం కంటే కాస్త 5 లేదా 10 నిమిషాలు ఎక్కువ అయి ఉండొచ్చు, లేదా 5 లేదా 10 నిమిషాలు తక్కువ అయి ఉండొచ్చు, కానీ దాదాపుగా ఈ సమయం వరకు చేశాను అని తెలియజేయడానికి అరౌండ్ లేదా అబౌట్ ని ఉపయోగించడం జరుగుతుంది.